2 ఎకరాలకు సంబంధించిన గడ్డి పశుగ్రాసం కొరకు రైతు ట్రాక్టర్లో ఇంటికి తరలిస్తున్నాడు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం కనకచర్ల సెంటర్ వద్ద వచ్చేసరికి ట్రాక్టర్పై తరలిస్తున్న గడ్డికి కరెంట్ తీగ తగలడంతో నిప్పు అంటుకుంది. డ్రైవర్ దిగి జాగ్రత్త వహించేలోపు 15,000 రూపాయల విలువ చేసే గడ్డి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఇదంతా జొన్నవాడ మీదుగా నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం రోడ్డుపై జరగడంతో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఓ జేసీబీ సాయంతో ట్రాక్టర్ మండుతున్న గడ్డిని రోడ్డు మీద నుండి పక్కకు తోసివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మనపురం రాకూడదు ఇప్పుడు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం బేల్దారిపాలెంలో యువకులు పచ్చగడ్డితో వినాయకుని తయారు చేసి అందరినీ అబ్బురపరిచారు. 3వ రోజు చాక్లెట్తో ప్రతిమను చేసి భక్తుల ముందు కొలువు తీర్చారు. వరిగింజలతో కూరగాయలతో విగ్రహాన్ని తయారు చేసి పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితి జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకుండా ఇలాంటి ఆలోచనతో అందరూ వినాయక చవితి జరుపుకోవాలని కోరారు. ఇప్పుడు రాదు అదే నింగి పెట్టండి. ఇది కాదు అందరూ ఆడుంది నాకు ఉదయం వచ్చింది. ఈ బేల్దారిపాలెంలో బాల గణేష్ విగ్రహం వద్ద ఈరోజు 3వ రోజు భాగంగా
వరదరాజుల అలంకారంలో చాక్లెట్ల రూపంలో వినాయకుడిని చేయడం జరిగింది. ఈ చాక్లెట్లు సుమారు 5 కేజీలు వెయిట్ గల చాక్లెట్లతో ఒక 800 చాక్లెట్లు అతికించడం జరిగింది. దీనికి 800 చాక్లెట్లు, కాగితాలు, దానికి సరిపడా గమ్ముతో ఈ యొక్క అలంకారాన్ని మేము ప్రజలకి చూపించి కనువిందు చేస్తాము. చేయడానికి 2 రోజులు పట్టింది. అదే మాకు సుమారు ఇది 2 రోజులు మాకు టైం తీసుకుంది. ఇంకా ఈ అలంకారం చక్కగా రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. జనాలు కూడా వచ్చి కనువిందుగా చూస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయాలని మేము ఆశిస్తున్నాం. నూతన ఇసుక విధానం వల్ల రీచ్ వద్ద కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్లకు కూలీలకు మధ్య సమన్వయ లోపం రావడంతో ఇసుక లోడ్ చేసేందుకు కూలీలు నిరాకరించారు. ఇరు వర్గాల వాదనకు దిగడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేశారు. ఎంఆర్ఓ మల్లికార్జునరావు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ పనుల్లోకి వెళ్లాలని సూచించారు. ఏవైనా లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చేసుకోవాలా వాళ్ళు నిర్ణయించిన ధర అయిపోయింది. 5వ తేదీ ఈ రోజు నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చింది. దీనికి ఒక కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూలీలు చెల్లించేంత, ట్రాన్స్పోర్టేషన్ చెందిన అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ గవర్నమెంట్ దగ్గర కొటేషన్ వేసి కాంట్రాక్ట్ తెచ్చుకుంటారు. అందులో భాగంగా ప్రభుత్వ పాలసీలు కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆపే హక్కు కానీ అబ్స్ట్రక్ట్ చేసేది ఎవరికి లేదు. సహకరించాలి కాంట్రాక్ట్ కూడా ఆ తర్వాత మేము మాట్లాడాం సార్, నేను వచ్చారు సార్. అదే నేనేది మీరేంటంటే ఒకరు చెప్పండి కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. ఆ మాటల్లో మీకు కనుక అది సామరస్యంగా పరవంతం కాకపోతే అప్పుడు నా దృష్టికి తీసుకోండి. అంతేగాని అబ్రప్ట్గా ఆపకూడదు. మీరు మీ పని చేస్తూనే ఇది చాలదు మాకు. మధ్యలో ఒకసారి అక్కడ పొలాలకి ఏదో ఎఫెక్ట్ అవుతుందంటే ఒకసారి వచ్చాను చూసాను నేను. అదేనా ఆ పర్మిటెడ్ రూట్? అదేనా ఆ రూట్? ఏ రూట్ అయితే ఉందో ఆ రూట్లో అతనికి పర్మిషన్ ఏ రూట్లో ఇచ్చారో ఆ రూట్లో తీసుకెళ్ళండి. సరేనా? మీరు కూర్చోండి, మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని కోఆపరేట్ చేయండి. వినలేదు ఒప్పుకోలేదు అలాంటిది ఏదన్నా ఉంటే సాయంత్రం నలుగురు అంటే ఒక ప్రభుత్వ పథకం, దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. మీ అందరూ సహకరించాలి, చేయండి. నేను ఇస్తున్నాను మీకు హామీ తహసీల్దార్గా. మీకు ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దానికంటే తగ్గదు. వాళ్ళు ఏంటంటే టెండర్ మేము ఏం చేసామంటే 400కి ట్రక్కి 400 కూడా 200 ఓనర్లకి 200 లేబర్కి. మన ఉచిత విధానంలో ఎందుకు ఇచ్చారు మరి 300? కనీసం అది ఇస్తే మీరు బతకగలరు. మేముండి ఒకటే చెప్పాం సార్. సార్ వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అంతమంది కలెక్టర్ ద్వారా ఏంటంటే 300 అని చెప్పాము. వాళ్ళంటే అట్లయితే కుదరదు, మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక 50 పెంచి 250 ఇస్తాము. దాన్ని కూడా ఏంటంటే 7 టన్నులు రావాలా, యూనిట్ మీద చెట్లు పెడతారంట. 7 టన్నులు వచ్చేటట్టుగా కుడితేనే మాకు గిట్టుబాటు అవుద్ది, లేదంటే మాకు గిట్టుబాటు కాదని వాళ్ళు చెప్పారు. మేమేం చెప్పామంటే ప్రభుత్వం ఒక రేట్ నిర్ణయించింది కదా, 300 చెప్పున్నారు సార్ వాళ్ళు కానీ అందరూ కానీ చెప్పున్నారు. 300 ఇస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది. అది కూడా యూనిట్ ట్రక్కి. మీ చెక్కలు పెట్టి 7 టన్నులు రావాలని మనం ప్రెజర్ చేస్తే మేము చేయలేము, ఆ వర్క్ మేము చేయలేము. మేము ఎంఆర్ఐ కానీ కలెక్టర్ కానీ ఎవరో ఒకరికి ద్వారా చెప్పుకుంటాం, కానీ మేమైతే కొట్టమని చెప్పాను సార్. వాళ్ళు ఏంటంటే
పెద్దగా చెప్పాలా చెప్పు. సమస్య ఏం లేదు సార్. లోకల్ ట్రాక్టర్లో ఒక 30-40 ట్రాక్టర్లు ఉన్నాయి. లేబర్ 300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి గిట్టుబాటు ధర ఎవరు ఇవ్వటం లేదు. తక్కువ టెండర్లకు వేసేసి అనవసరంగా లేబర్ని ఇటు ట్రాక్టర్ల వాళ్ళని లేబర్ల వాళ్ళని అందరిని ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇంతకుముందు చేసిన జీవో ఏంటంటే 300కి చేసింది, యూనిట్కి 300 చేసింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చెక్కలు 900 చెక్కలు పెట్టేసి 200 కొట్టండి 150 కొట్టండి అని వాళ్ళు బలి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఈ లేబర్ ఏంటంటే నిద్రలేసి కష్టం చేసుకునే వాళ్ళు 2 నెలలు చేసి కష్టం చేసే అబ్బాయి ఏంటంటే 3 నెలలుగా చేసే అబ్బాయి 1 నెలకే చేస్తాడు. రెండోసారి వచ్చేసి తినేదానికి చేసేదానికి దేనికి గిట్టుబాటు ధర కాదు. కూరగాయలు చూస్తే 50 రూపాయలు 60 రూపాయలు నెక్స్ట్ ఫార్ములు పెంచుకుంటున్నారు. ఆడొచ్చి 300 అంటే 150 రూపాయలు బతుకుతురు ఉంటుంది. మాకు అది ఏమి ఇవ్వలేదు. దానికి తగ్గట్టు ఇప్పుడు చేసే వాళ్ళు ఏంటంటే బళ్ళు తీసుకొచ్చేసి మాకు 200 కొట్టని 150 కొట్టని మాట్లాడుతున్నారు. ఇది అక్రంగా ఇప్పుడు జొన్నవాడ రీచ్లో బళ్ళు తీసుకుని పోతున్నారు. అన్నిటికీ మేము అడ్డుకునేదానికి మాకు న్యాయం చేయండి అని అడిగేదానికి మేము అందరం వచ్చి అంతే సార్. మీకు ఎంత పాటు గిట్టుబాటు ధర కావాలి? మాకు 300 గిట్టుబాటు ధర కావాలి సార్. యూనిట్కి 300. ఒక ట్రాక్టర్ ఎన్ని యూనిట్లు పట్టాలి? ఒక ట్రాక్టర్ వచ్చేసి 4-5 పట్టదు సార్. ఇప్పుడు వాళ్ళు ఎన్ని చెక్కలు పెట్టి ఎన్ని యూనిట్లు? చెక్కలు పెట్టేసి 2, 7, 8 అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఎత్తుకెళ్తారు సార్. మేము లెక్కలేము సార్. అట్లా ట్రక్కుకి ఒక 3 యూనిట్లు 2 యూనిట్లు అనేది చెప్పగలుగుతాం, కానీ ఒక యూనిట్ అంటే మామూలుగా వస్తుంది సార్ ఒక ట్రక్కి. నీ పేరు? నా పేరు వెంకటేశ్వర సార్. దేవుడు జొన్నవాడ. ఘనంగా సంగం గ్రామంలో నిమజ్జనోత్సవం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు కొన్ని బొమ్మలను సంగం పెన్నా నదిలో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనానికి సంగం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బుచ్చి సిఐ సురేష్ బాబు చక్కగా ఏర్పాట్లు చేశారు. ఈ నిమజ్జనంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎవరికీ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు సిఐ గంగాధర్ కూడా పాల్గొని పొదలకూరు నుంచి వచ్చే విగ్రహాలకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు. మనసార నిన్ను కొలిచిన చాలు, మళ్ళీ మందార మాలలల్లుకొచ్చి భక్తితో నీ మెడలో వేసిన చాలు. పాపాలు బాపితివయ్యా ఓ పగడాల మా గణపయ్యా, పండు వెన్నెల కన్న స్వామి నువ్వు దండిగా మిరిసేవయ్యా. వక్రతుండ దేవ ఓ గణపయ్యా, వరసిద్ధి గణపతి నీవేనయ్యా. కరుణ దూపు గణపయ్యా, మాకు వరములనే ఇవ్వవయ్యా. ఏకదంతుడావయ్యా, మమ్మేలుకోవో గణపయ్యా. కష్టాలు ఎన్నున్న ఎడబాపుతావని నిష్టగా నిన్ను వేడుకున్న చాలు. విద్యా బుద్ధులనిచ్చే బుద్ధి గణపతి వాని పొద్దు మాపు నిన్ను జ్ఞానించిన చాలు. కష్టాలు బాపితి